నీవన్న ప్రకారంగా ఆగస్టు 9th లోపల, ఆగస్టు 15th లోపల రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయకపోతే తప్పనిసరిగా రోడ్డు మీద కిడిస్తాం. మేము ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇద్దరు మంత్రులను రోడ్డు మీద కిడిస్తాం. పొరపాటున లోగో, తెలంగాణ లోగో నుంచి కాకతీయ తోరణాన్ని తీస్తే మిమ్మల్ని బందీలు చేస్తాం, మీ గేట్లకు తాళాలు ఇస్తాం, మీ ఇండ్లకు తాళాలు ఇస్తాం. జాగ్రత్త అని చెప్తున్నాం. ఎవరి సొంతం కాదు, ప్రజాస్వామ్యం పేదవానికి. ఒక విశ్లేషణ ఈరోజు భారతీయ జనతా పార్టీ 21% ఆఫ్ ది సెక్షన్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు 2014 నాడు భారతీయ జనతా పార్టీకి పేదలు సమర్థించిన వాళ్ళు 21 మంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధిక శాతము 44% మంది దేశంలోని పేద వర్గాలు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. ఇది విశ్లేషణ వచ్చేసింది ఆల్రెడీ. బీజేపీకి సపోర్ట్ ఎక్కడ తగ్గిందంటే ఉన్నత వర్గాలు, ధనిక వర్గాలు, మధ్యతరగతి ప్రజలు బీజేపీ సమర్థించ తగ్గివేసినారు. కానీ పేదవాళ్ళ యొక్క సమర్థత 100కి 122% పెరిగిపోయింది. ఇది గొప్ప పరిణామం ఇది. కాబట్టే పేదవాళ్ళు 25 కోట్ల మంది పేద ప్రజలు, పేద వర్గాలు 2014 నుంచి ఈ రోజు వరకు కూడా గత 9.5-10 సంవత్సరాల కాలంలో 25 కోట్ల మంది బీపీఎల్ నుంచి ఏపీఎల్కి వచ్చారు. ఇది వరల్డ్ బ్యాంక్, IMF, UNO, జపనీస్ బ్యాంక్ అన్ని కూడా విశ్లేషణ చేస్తే భారత ప్రభుత్వం దాని మొత్తంగా కూడా పబ్లికేషన్ చేసింది, రిజర్వ్ బ్యాంక్ పబ్లికేషన్ చేసింది. ఇంతకంటే గొప్ప పరిణామం లేదు. పేదల కోసం మాట్లాడే ఒక కాంగ్రెస్ పార్టీ మేము 8,000 ఇస్తాము, మేము ₹1,00,000 ఇస్తాము, మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి అని చెప్పేసేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్వాలియర్ శాఖ ముందు ఆఫీస్ ముందటే ఇవాళ ఒక వ్యక్తి పోయి అక్కడ ఆత్మ బలిదానం చేసుకున్నాడు. మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసాను. ఇవాళ మార్నింగ్ 5 o'clock. ఇది కాంగ్రెస్ పార్టీ. గరీబీ హటో, ఇది కాంగ్రెస్ పార్టీ నినాదమే. బస్సు ఎక్కితే కూడా కాదు, బస్సు టైర్లు అరిగిపోతున్నాయి, కొంటకు కోసం డబ్బులు లేవు. ఏపీఎస్ఆర్టీసీ నుంచి టీఎస్ఆర్టీసీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము దాన్ని మొత్తం కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మీరు పెట్టిన సంతోషం ఉండొచ్చు, మీకు ఓట్లు వచ్చి ఉండొచ్చు, మీకు మహిళల్లో సపోర్ట్ వచ్చి ఉండొచ్చు. కానీ టైర్ కొట్టడం డబ్బులు లేవు. ఇవాళ ఒక న్యూ బస్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈ మధ్యకాలంలో ఒక న్యూ బస్ కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. మళ్ళీ నిన్న కేంద్ర ప్రభుత్వానికి మాకు రోడ్ సేఫ్టీ వీక్ రాబోతుంది కాబట్టి ఈ లోపల ఒక 1000 బస్సులకు మాకు సహాయం చేయండి, మా యొక్క రాష్ట్రానికి అలాట్ చేయండి అని చెప్పేసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కేంద్రానికి రాసినారు. ఇది కాంగ్రెస్ యొక్క హామీలు అమలు పరచడం. మొత్తంగా కూడా ఆగస్టు 15వ తారీఖు లోపల మీరు ఈ యొక్క 2 లక్షల రుణాన్ని మీరు మద్దతును ఏదైతే చేసినారో రైతులు మీరు అమలు పరచకపోతే మేము మొత్తంగా కూడా రోడ్డు మీదకి పొరపాటున మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ పార్టీ, వరంగల్ జిల్లా పార్టీ, ఉమ్మడి జిల్లాల పార్టీ మొత్తంగా కూడా వ్యతిరేకిస్తున్నాం. ఏంటంటే మీరు తెలంగాణ లోగో నుంచి ఏదైతే కాకతీయ తోరణాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే మాత్రము మిమ్మల్ని చీల్చి చెండాడుతాం.